ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలందా విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన 36 మంది విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి అందించారు. అదేవిధంగా 10 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రాచీన నలందా విశ్వవిద్యాలయం దాదాపు 8 శతాబ్దాల పాటు ప్రఖ్యాత విద్యా కేంద్రంగా నిలిచిందని, నలందా పతనం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. అయినప్పటికీ నలందా భావన సజీవంగానే ఉందని, దూరదృష్టిగల నాయకత్వం, నిరంతర సంస్థాగత ప్రయత్నాలు, భాగస్వామ్య దేశాల సమన్వయం ద్వారానే ఈ పునరుజ్జీవనం సాధ్యమైందని చెప్పారు. వికసిత్ భారత్ 2047 అభివృద్ధి ప్రయాణంలో నలందా విశ్వవిద్యాలయం వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి పేర్కొంటూ, आज जब विश्व अनेक जटिल चुनौतियों का सामना कर रहा है, तो करुणा पर आधारित स्वतंत्र और विवेचनापूर्ण चिंतन की आवश्यकता पहले से अधिक है. मुझे विश्वास है कि नालंदा विश्वविद्यालय एशिया और विश्व में एक अग्रणी शिक्षण संस्थान के रूप में उभरेगी. నక్సల్ రహిత భారత్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం లోక్సభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో నక్సల్ కార్యకలాపాలు, మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్లో సైతం నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు. పేదరికం వల్ల నక్సలిజం విస్తరించలేదని, వామపక్ష తీవ్రవాదం అనేక గిరిజన ప్రాంతాలను ఏళ్ల తరబడి పేదరికంలో ఉంచిందని పేర్కొన్నారు. వామపక్షవాదులు తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అమాయక గిరిజనులను తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్యాయాలకు పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని, ఆయుధాలు చేపట్టడం సరైన మార్గం కాదని ఉద్ఘాటించారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అమిత్ షా పేర్కొంటూ, आज बस्तर से नक्सलवाद लगभग समाप्त. बस्तर के अंदर हर गांव में एक स्कूल बनाने की मुहिम चली. बस्तर के अंदर हर गांव में राशन की दुकान खोलने की मुहिम चली. हर तहसील पंचायत में पीएससी सीएससी बने, इनके आधार कार्ड बने, राशन कार्ड बने, 5 किलो अनाज मिल रहा है. लाल आतंक का परछाई वहां पड़ा था, इसलिए विकास नहीं पहुंचा था. आज परछाई हट गई है और बस्तर विकसित हो रहा है. జనగణన ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా గృహగణన కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఈ కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈసారి తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ గృహగణనలో భాగంగా 33 ప్రశ్నల ఆధారంగా ఇళ్ల పరిస్థితులు, కుటుంబ సభ్యుల వివరాలు వంటి అంశాలపై గణన అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో గృహగణన కార్యక్రమం మే 1వ తేదీ నుంచి 30 వరకు, తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు జరగనుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం స్వీయ గణనను పూర్తి చేయడం ద్వారా 2027 జనగణన మొదటి దశలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ జనాభా గణన పరిపాలనలో ఒక నూతన శకానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. డిజిటల్ ప్రక్రియ ద్వారా ప్రతి పౌరునికి వారి గృహ వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకునే హక్కును కల్పిస్తుందని చెప్పారు. డిజిటల్ గణనకు మారడం అనేది భారతదేశ సాంకేతిక పురోగతికి నిదర్శనమని అన్నారు. జనాభా గణనలో దేశ పౌరులందరూ చురుకుగా పాల్గొనాలని స్పీకర్ కోరారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో శుక్రవారం పర్యటించారు. ఇందులో భాగంగా నావెల్ డాక్యార్డ్ వేదికగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన ఐఎన్ఎస్ తారాగిరి నౌకాజల ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వైస్ అడ్మిరల్ సంజయ్ భలాలతో పాటు ఇతర నౌకాదళ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సముద్ర భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నం దేశ సముద్ర భద్రతకు చిహ్నంగా నిలుస్తోందని తెలిపారు. సముద్రం ఒకప్పుడు వ్యాపార సాంస్కృతిక మార్గాలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు దేశ సామర్థ్యాలను తెలిపే వేదికగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. राज्यों, आई एम सिटी ऑफ जस्टीन विशाखापट्टनम में उपस्थित यह शहर अपने आप में भारत की समुद्री शक्ति का यह साक्षीरा और समय के साथ समुद्र से हमारा रिश्ता और भी मजबूत होता गया. एक समय था
जब समुद्र हमारे लिए व्यापार और सांस्कृतिक आदान प्रदान का माध्यम था, लेकिन आज यह हमारे लिए सिक्योरिटी, सॉवरेंटी और स्टेटिक स्ट्रेंथ का यह आधार बन चुका है. జన్ విశ్వాస్ సవరణ బిల్లు 2026 వాణిజ్య రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం ఈ బిల్లు లక్ష్యమని అన్నారు. చిన్న వ్యాపారాలు, అంకుర పరిశ్రమలతో పాటు పారిశ్రామికవేత్తలపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు ఈ చట్టం నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్ రహితంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం ప్రకటించారు. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు సహా మొత్తం 9 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి తమ ఎదుట లొంగిపోయారని డీజీపీ విజయవాడలో పాత్రికేయులకు వెల్లడించారు. నారాయణరావుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉండగా మిగిలిన సభ్యులపై కూడా లక్షలాది రూపాయల రివార్డులు ఉన్నాయని చెప్పారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా 20,000 రూపాయలు అందజేయడంతో పాటు వారి రివార్డు మొత్తాలను నేరుగా వారి ఖాతాలకే బదిలీ చేయనున్నట్లు తెలియజేశారు. వామపక్ష తీవ్రవాదం రాష్ట్రంలో ఇక ముగిసిందని డీజీపీ వివరిస్తూ మన కాల్ ఇచ్చాము. సో ఆ కాల్ మేరకు ఈ 9 మెంబర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లో చాలా కాలం నుంచి పనిచేసి బయటికి వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు 31 మార్చ్ లోపల. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ తరఫున మనం ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్టులు కూడా అయినాయి. సో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎండ్ కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలా మంది కృషి చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ స్థాయి పురస్కారాలు మంగళవారం లభించాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు మొత్తం 5 జాతీయ అవార్డులు లభించాయి. మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పరిధిలోని బొక్కసంపాలెం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందగా, సుపరిపాలనలో విశాఖపట్నం జిల్లా శృంగవరం గ్రామ పంచాయతీ మొదటి స్థానం, గ్రామస్థాయిలో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చెమ్ముళ్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కించుకున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీ 3వ స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జలసంచయ్, జన్ భాగీదారీ అమల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రంలో మొత్తం 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేస్తున్నాయని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యువెల్ ఓరం గురువారం లోక్సభలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాలలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో ప్రస్తుతం సుమారు 10,700 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒక్కో పాఠశాలలో 480 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం జాతీయ విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం బోధనా విధానాలను మరింత మెరుగుపరుస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మొదటి విడత జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగాయి. అనంతరం 2వ విడత సమావేశాలు గత నెల 8న ప్రారంభమై గురువారం ముగిశాయి. అయితే కొన్ని కీలక బిల్లులను ఆమోదించడానికి 2 వారాల విరామం అనంతరం పార్లమెంట్ ఏప్రిల్ 16న తిరిగి సమావేశమవుతుంది. లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంచే బిల్లును ఆమోదించడానికి, తద్వారా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయడానికి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభ పలు కీలక బిల్లులపై చర్చ చేపట్టి అనంతరం ఏప్రిల్ 16కు వాయిదా పడింది. అంతకుముందు రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఒక కీలకమైన చట్టాన్ని పరిశీలించడానికి సభ మళ్లీ సమావేశమవుతుందని చెప్పారు. రాబోయే 2 వారాల్లో ముఖ్యమైన బిల్లులను తీసుకురాబోతున్నామని కిరణ్ రిజిజు వెల్లడించారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని 7 రైల్వే స్టేషన్లను విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ఖుర్దా డివిజన్ పరిధిలో ఇచ్చాపురం పలాస మధ్య ఈ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని అవసరమైన ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లకు, రైల్వే బోర్డుకు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ డివిజన్లో ఉన్న ఇచ్చాపురం పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ విశాఖ జోన్లోకి మార్చాలని రిక్వెస్ట్ కూడా చేశాను. ఇది జరిగితే చాలా శరవేగంగా మన స్టేషన్లు అభివృద్ధి చెందుతాయనే మాటను కూడా తెలియజేశాను. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు రైల్వే బోర్డు నుంచి అధికార ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. నేడు ఇచ్చాపురం నుండి పలాస మధ్యలో ఉన్న 7 రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్ నుంచి విశాఖపట్నం డివిజన్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటులోని లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం పేరుతో బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. వెంటనే లోక్సభాపతి ఓం బిర్లా అనుమతితో చర్చ జరిగింది. అమరావతి బిల్లుపై చర్చలో రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొని మాట్లాడారు. చర్చ అనంతరం లోక్సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఆమోదించారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో 2015లో అమరావతికి శంకుస్థాపన చేసిన చోట శుక్రవారం నిర్వహించిన సంబరాల్లో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా మనం నిరూపించుకోగలిగాం. సాక్షాత్ పార్లమెంటు ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. అమరావతి ఒక క్యాపిటల్ కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో తలెత్తుతున్న అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై వచ్చే జూన్ 30వ తేదీ వరకు పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపు ఇవ్వనున్నామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పశ్చిమాసియాలోని పరిణామాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి సభ్యుడు సంజయ్ మంగళ్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ దేశీయ పరిశ్రమకు కీలకమైన పెట్రోకెమికల్ ముడిసరుకుల లభ్యతను నిర్ధారించడానికి, దేశంలో సరఫరా స్థిరత్వాన్ని కాపాడటానికి తాత్కాలిక ఉపశమనంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ మినహాయింపు వల్ల పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి మధ్యంతర ఉత్పత్తులపై ఆధారపడిన అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. బీహార్లోని ఒక ఆలయంలో మంగళవారం చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నలంద జిల్లా బీహార్ షరీఫ్లో ఉన్న మాఘ్రా శీతలాష్టమి ఆలయంలో ఉదయం మతపరమైన ఆచారాలు జరుగుతుండగా భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య సహాయం కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. భక్తుల ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం వేదికగా ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.